ఏపీ రాజకీయాల్లో మళ్లీ మంటలు రగులుతున్నాయి. గుంటూరు కృష్ణా జిల్లాలో ఒకే ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శనివారం పామరులో జరిగిన వైసీపీ మీటింగ్లో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దాంతో మచిలీపట్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడైనా అరెస్ట్కి సన్నద్ధమన్నట్టుగా కనిపిస్తుంది. పేర్ని నానిపై 0 ఎఫ్ఐఆర్ నమోదు కావటం, ఆయన్ని పోలీసులు చుట్టుముట్టినట్టు కనిపించడం స్థానిక ప్రజల్లో కలకలం రేపుతుంది. రపా సైలెంట్గా నరకడమే వ్యూహమని చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా వ్యక్తిగత హింసకు కూడా ప్రేరేపించేలా ఉన్నాయని విపక్షం మండిపడుతుంది. టీడీపీ నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ మచిలీపట్నం ఆర్పేట పోలీస్ స్టేషన్లో పేర్ని నానిపై 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒకవైపు 0 ఎఫ్ఐఆర్ నమోదవ్వటం, మరోవైపు పోలీసులు చుట్టుముట్టిన వాతావరణం పేర్ని నానిని రాజకీయంగా ఇరకాటంలోకి నెట్టింది. ఇప్పుడు ఏపీలో ఒకే ప్రశ్న: పేర్ని నానిని అరెస్ట్ చేస్తారా, లేక కేసును సాధారణంగా చూసి వదిలేస్తారా అని. ఇక ఇప్పుడు ఇదే సందర్భంలో వైసీపీ జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడి జరిగినట్టు వచ్చిన ఆరోపణలు మరో మంట రేపుతున్నాయి. ఈ పరిణామాలపై మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఘాటుగా స్పందించారు. పేర్ని నానిని బియ్యం దొంగగా, నమ్మకం లేని నాయకుడిగా విమర్శించారు. వైసీపీకి హింస, విధ్వంసమే ప్రధానమని, ఇలాంటి వ్యాఖ్యలపై శక్తివంతమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఒక డైలాగ్తో మొదలై 0 ఎఫ్ఐఆర్ నమోదు వరకు చేరింది. మచిలీపట్నం పోలీసులు అన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నారు. అత్యవసర పరిస్థితులుంటే ఎప్పుడైనా అరెస్ట్ ఉంటుందనే టాక్ కలకలం రేపుతుంది. ఏపీ రాజకీయాల్లో మళ్లీ ఒక పెద్ద సస్పెన్స్ మొదలైంది. పేర్ని నాని భవితం ఇప్పుడు పోలీసులు తీసుకునే నిర్ణయంపై మాత్రమే ఆధారపడి ఉంది. మిగతా వాళ్ళైనా పోతారు. అందరు ఇక్కడే కూర్చునిపోయారండి. మీరు కూర్చున్నారు, మేము కూర్చున్నాం. అందరు ఇక్కడే కూర్చున్నాం. ఆయన కాదు, మేము వస్తాం. మమ్మల్ని తీసుకెళ్ళండి. మిగతా వాళ్ళైనా బయటికి వెళ్తారు. మేము వచ్చేస్తాం. కావాలండి పదండి. అలా కాదండి, మేము అనేది అర్థం కావట్లా. మాకు పది ఇవ్వండి. పదండి. ఎవరికైనా బ్యాచ్ విడిపోయి ఏపీ రాజకీయాల్లో మళ్లీ మంటలు రగులుతున్నాయి. గుంటూరు కృష్ణా జిల్లాలో ఒకే ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శనివారం పామరులో జరిగిన వైసీపీ మీటింగ్లో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దాంతో మచిలీపట్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడైనా అరెస్ట్కి సన్నద్ధమన్నట్టుగా కనిపిస్తుంది. పేర్ని నానిపై 0 ఎఫ్ఐఆర్ నమోదు కావటం, ఆయన్ని పోలీసులు చుట్టుముట్టినట్టు కనిపించడం స్థానిక ప్రజల్లో కలకలం రేపుతుంది. రపా సైలెంట్గా నరకడమే వ్యూహమని చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా వ్యక్తిగత హింసకు కూడా ప్రేరేపించేలా ఉన్నాయని విపక్షం మండిపడుతుంది. టీడీపీ నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ మచిలీపట్నం ఆర్పేట పోలీస్ స్టేషన్లో పేర్ని నానిపై 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒకవైపు 0 ఎఫ్ఐఆర్ నమోదవ్వటం, మరోవైపు పోలీసులు చుట్టుముట్టిన వాతావరణం
పేర్ని నానిని రాజకీయంగా ఇరకాటంలోకి నెట్టింది. ఇప్పుడు ఏపీలో ఒకే ప్రశ్న, పేర్ని నానిని అరెస్ట్ చేస్తారా లేక కేసును సాధారణంగా చూసి వదిలేస్తారా అని. ఇక ఇప్పుడు ఇదే సందర్భంలో వైసీపీ జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడి జరిగినట్టు వచ్చిన ఆరోపణలు మరో మంట రేపుతున్నాయి. ఈ పరిణామాలపై మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఘాటుగా స్పందించారు. పేర్ని నానిని బియ్యం దొంగగా, నమ్మకం లేని నాయకుడిగా విమర్శించారు. వైసీపీకి హింస, విధ్వంసమే ప్రధానమని, ఇలాంటి వ్యాఖ్యలపై శక్తివంతమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఒక డైలాగ్తో మొదలై 0 FIR నమోదు వరకు చేరింది. మచిలీపట్నం పోలీసులు అన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నారు. అత్యవసర పరిస్థితులుంటే ఎప్పుడైనా అరెస్ట్ ఉంటుందనే టాక్ కలకలం రేపుతుంది. ఏపీ రాజకీయాల్లో మళ్లీ ఒక పెద్ద సస్పెన్స్ మొదలైంది. పేర్ని నాని భవితం ఇప్పుడు పోలీసులు తీసుకునే నిర్ణయంపై మాత్రమే ఆధారపడి ఉంది. ఎంతసేపు కదా ఏంటి మేము పదండి చేస్తే తీసుకెళ్ళిపోండి. పదండి వెళ్ళిపోదాం, మిగతా వాళ్ళైనా పోతారు. అందరు ఇక్కడే కూర్చునిపోయారండి. మేము అదే చెప్తున్నామండి. మీరు కూర్చున్నారు, మేము కూర్చున్నాం, అందరు ఇక్కడే కూర్చున్నాం. ఆయన కాదు, మేము వస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళండి. మిగతా వాళ్ళైనా బయటికి వెళ్తారు. మేము వచ్చేస్తాం కావాలండి, పదండి. అలా కాదండి, మేము అనేది అర్థం కావట్లా, మాకు పది ఇవ్వండి. పదండి. విడిపోయి తిరగమని బాబాయ్, ఎవరికైనా బ్యాచ్ విడిపోయి